దారి తప్పి మరెచ్చటికైనా వచ్చిన ఎవరి వా శిబిరం అంతయు అయోమయముగా ఏమి జరిగినట్టు ఏమిటా కఠిన చిత్రం ఎక్కడ నుండి ఈ దీనాలాపాలు ఇది బొద్దిలియా కాక ముల్లకాటి దిబ్బయా నిత్యానంద సంధాయకంగా అడుగుపెట్టిన వెంటనే హారతులిచ్చే వీర నారీముల అందర రవళులే గాజుల గలంకలలేవి వీరగంధ పరిమళాలేవి ప్రతి రాత్రి ఒక శరద్రాత్రిగా భాషిల్లే ఈ బొబ్బిలి ధాత్రి ఈ కాళరాత్రి ఏమి కంకాల స్తబ్దత ఏమి ఎవరు మాట్లాడే ఓ అశేష వీరకరంగులారా ఎక్కడ మీరంతా నేనయ్యా మీ తాండ్ర పాపయ్యలు ఇది నా పాదములకి ఎదురు స్పర్శ ఏమిటి అడుగడుగు ఏమిటి అడ్డములు ఎవరది ధర్మరామాచుడ ఎంతటి దుర్గం కడకు నా కళ్ళన కయమలను చుట్టుగా ఎంత దూరంలో వచ్చింది ఓహో అయినచో ఇది ఆ విజయార్పణ అకృత్యమే కావచ్చు అనుమానించినదంతయో అయినది సమరము జరిగినది కర్మవశము నా కలకాన్ని నిజము కాలేదు కదా లేదు అప్పుడు జరుగుటకు వీలు లేదు మా గొప్పని మాసిపోరాదు మా శౌర్యం సమసిపోరాదు నా కళ నిజము కాదు నా గొప్పని జయించి ఏమి నా ఈ వేలు ఓ వంక మా ధర్మన్న శవమును చూచుతున్నారు మరొక వంక దుర్నిమిత్తములు కాలవచ్చుతున్నారు వేరొక దశ ఏదో తెలియని వేదన నా మనస్సును పట్టి పీడించుతున్నాను ఇంకా ఏమి నా ఈ ఆశ మా నరసన్న ఏమి బుచ్చన్న ఎటకెగినారు ఎవరు కనిపించలేము ఎవరిదా ఊరు ఎవరు త్వరితంగా చెప్పము అవును నేనేనయ్యా కాంత పాపయ్యనే చెప్పు ఏం జరిగింది ఎక్కడ మా బావలు ఎక్కడ మా రంగరాయలు ఎక్కడ మా వెంగళరాయుడు ఏం కూశావు మా బావలు మరణించారా ఏ పవిత్రమూర్తి నామస్మరణ మాత్రమే మృతులు సైతం సజీవులంటారో ఆ మహనీయమూర్తి మరణించాడా ఆ మాట చెప్పడానికి సాహసించిన నాక ఏ చీరకలు చేసిన పాపం లేదురా ఏమన్నా ఇది నిజమా ఇది నిజమేనా హరిలోక సింహ సంప్రదాయమైన నా బాధలు దివంగత అయ్యారా అసంభవం అనూహ్యం దుర్భరం అప్పుడే నీకు నూరెందు చెల్లిపోయాడగా
బాబా మాట్లాడు బాబా, నీ పాపని పిలుస్తున్నాను. పలకవయ్యా పలుకు. నా అక్క మల్లమ్మ ఏదించి తమ్ముడా ఇంటివా తాగడమంటే ఏ ముఖంతో ఆమెను చూడమంటావు బాబా? నిత్యులే కీర్తింపదగిన ధర్మమూర్తివే, ఆ ప్రళయంత్రుడే అప్పుడపడే ప్రతాపశాలివే, హరిశ్చంద్రునికి మచ్చనెత్తే సత్యమూర్తివే, తుట్టకు కట్టకడకి రణరంగమున నీ దేహము దిక్కులేమిదై పడినదయ్యా. ఎంత ఘోరము జరిగినది బాబా. వెంగళరాజుడు ఏమైనా, వెన్ను కాయవలసిన వాడు ఏమైనాడయ్యా? ఆ ధూర్త మృత్యువునకు నీపైనే మనసాయనటయ్యా. నీవు సైతము నిహతుడవయ్యావా? అయ్యో, నిన్నగాకము పసుపు బట్టలతో పారాని కాళ్ళతో పెళ్లి కొడుకు అయ్యావే. అటువంటి నువ్వే ఈనాడు మృత్యువాత పడ్డావా? సింహము కోరలు లెక్కించగలిగిన ధీరుడు అయ్యుండి కేవలం పరాసు సేనల చేతిలో పరాజితుడు అయ్యావా? ఇంకా ఈ పాపావేదిక ఉందా? ఈ భక్తులకి ఎవరు దిక్కు? అమ్మా శాంభవి, సింహానిష్ట, ఏమిటి తల్లి కారణం? భగవంతుడు నీ చరణ యజ్ఞాన్ని నమ్మినందుక తల్లి ఈ శిక్ష. అమ్మా మల్లమ్మ, ఏమయ్యాం తల్లి? ఈ విషయంలో కూడా నా కళ నిజం కాలేదు కదా. ఈ విషయంలో కూడా నా కళ. మంటలు, అవిగా మంటలు, సందేహం లేదు. ఆ మంటలు అంతఃపురంలోనే నా కళ నిజమవుతోంది. అమ్మా మల్లమ్మ, నువ్వు కూడా ఆహుతైపోతున్నావా తల్లి? వీర భక్తులలో పుట్టిన నువ్వు కట్టి పట్టి కథనం చేయక సామాన్య స్త్రీ వల్ల సమసిపోతున్నావు. అమ్మా, నీ భర్తను రక్షించలేకపోయినా ఈ తమ్ముడి మీద కోపం వచ్చిందో తల్లి? అమ్మా మల్లమ్మ, బొప్పిలి పెప్పులి దిక్కులేనిదైపోయిందమ్మా. రామరాజా, ఎంతకు దిగించావురా? నేను లేని వేళ చూసుకొని నా పప్పిని నేను ముట్టగిస్తావా? ఎదిరిపోయే దమ్ము లేక దొంగ దెబ్బతీస్తావా? తృప్తి కలిగిందా నీకు? ఇప్పుడు తీరిందా నీ రక్తదాహం? ఇప్పుడు శాంతించిందా నీ పగ? నా అక్కగా, నా తల్లి వంటి మల్లమ్మే లేదా? ఈ రాజ్యం ఎవరిపోతే నాకే పోనీ పోనీ. ఏడుకోండి నా ఎముకల పోగుల్ని, పూసుకోండి నా పూడికని. అంతమైపోయారు, అంతా సర్వనాశనమైపోయింది. అందరూ చచ్చిపోయారు. అందరూ అందరూ చాలు. మామాకి నా చెంత చేరి నన్ను కనిపించే నా మేనోడు వెంకట్రాయుడు ఏమన్నాడు? మా అక్క వాడిని కూడా మంటలో పడవేయలేదు కదా. అలా జరగడానికి ఒక్కగానొక్క వంశంలోని అగ్నిపాలు చేయదు. నా బాబు ఎక్కడో బ్రతికే ఉంటాడు.
సఫీలంగానే ఉండి ఉంటాడు. నాయన వెంకట్రాయ, ఎక్కడున్నావు తండ్రి? నీ మామయ్యను పిలుస్తున్నాను, రా బాబు రా. కనికరమేమని ఆ కట్టుకోటను ఆ పసిగుందులు మాత్రం వదులుతారు. లేదు, వాణ్ణి కూడా చంపేసి ఉంటారు. వీల్లేదు, వాడు చనిపోవడానికి వీల్లేదు. వాడే చనిపోతే ఈ బొప్పిలి బెబ్బలి తన విషప పంచాలు విప్పుతాడు. కళ్ళల్లో నుంచి దాదాపులు లభిస్తాడు. ఎవరు? అమ్మా, నువ్వు జీవించే ఉన్నావా తల్లి? నీ ఎన్న పౌరుషులు వెలుగువా తల్లి? ఈ బొబ్బిలి బెబ్బలి పేరు చెప్తే సింహాల నీళ్లు త్రాగవే. అమ్మా, నీ స్థితికి తెచ్చిన ఆ విజయరాముడిని వధించే తీరుతాను. ఏమన్నావు? ఏమన్నావు? నా వెంకట్రాయుడు బ్రతికే ఉన్నాడా? చాలమ్మా, చాలు. వాడి కోసం, నా యువరాజు కోసం ఏమైనా చేస్తాను. ఆస్తుల గుండెల్లో అగ్గులు పుట్టిస్తాను. పగ తీరుస్తానమ్మా. అమ్మా శాంభవి, రా తల్లి రా. నా బొబ్బిలిని బంగారు పాలు చేసిన ఆ దుర్తుల ప్రాణాలు తీస్తాను. నన్ను ఆవరించు తల్లి. కాచుకో. నక్షత్రాలు రాలిన, సముద్రాలు ఇంకిన, జిల్లే బతులు తప్పిన, సూర్యుడు పచ్చదాన్ని ఆశ్రయించిన, నీ ప్రాణం తీయడం సత్యము. ఏ రాజగుండతో ఇంత వినాశనానికి పూనుకున్నావో ఆ రాజగుండను నా కైజాలతో చీల్చి మరీ దాహం తీర్చుకున్నాను. నీ రుధిరంతో మా బొబ్బిలి తక్కువని చేస్తాను. మండుతున్న మల్లరామ చదివి నీ రక్తంతో చల్లారుస్తాను. రేపటి సూర్యోదయానికి ముందే నీ అస్తమయాన్ని బొబ్బిలంతా చాటుతాను. బొబ్బిలి వీధులలోని ఆఖరి ప్రాణి కూడా తమ శత్రువును కడకెత్తి మరిగా చనిపోయాడన్న కీర్తి దక్కించుకుంటాను. నాడు నేడు ఏడు ఆంధ్ర పాపయ్య బొబ్బిలి బెబ్బులను నిలిపించుకుంటాను. బెబ్బులు వస్తున్నాడు, కాసుకోవాలా తుర్తుడా? ప్రాణం తీసుకు వస్తున్నాడు. బెబ్బులు వస్తున్నాడు తుర్తుడా.